బేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి. షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, కేశవరం అనే గ్రామంలో రాముడు భీముడు అనే ఇద్దరు అన్నదమ్ములు తమ ఇంటిని 2 వాటాలుగా చేసుకుని వేర్వేరుగా నివసిస్తూ ఉండేవారు. వారిద్దరిలో రాముడు కాస్త అమాయకుడు, చిన్నవాడైన భీముడు చురుకైనవాడు, గడుసరి. ఒక రోజున ఒక బైరాగి ఒకడు వాళ్ళింటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు. భీముడు బైరాగిని కసిరి కొట్టాడు. కాని రాముడు ఆయనని ఆదరించి అన్నం పెట్టగా అందుకు బైరాగి ఎంతో సంతోషించి, నాయనా, నీకేమైనా కోరికలుంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. దానికి రాముడు, నా తమ్ముడు భీముడు నాకంటే వైభవంగా ఉంటున్నాడు, అదే వైభవం నాకు కూడా కావాలి అన్నాడు రాముడు. దానికి బైరాగి వెంటనే, నీ ఇంట్లో కూరగాయలేమైనా ఉంటే తీసుకొనిరా అన్నాడు. రాముడు ఇల్లంతా వెతికితే 4 ఉల్లిపాయలు మాత్రమే దొరికాయి. బైరాగి రాముడితో, ఈ 4 ఉల్లిపాయల్ని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టు, ఉడికినవి నువ్వు తినేసి ఉడకనివి వదిలిపెట్టి నా దగ్గరకు తీసుకొనిరా అన్నాడు. రాముడు బైరాగి చెప్పినట్లే ఉల్లిపాయలను ఉడకబెట్టాడు. ఒక్కటంటే ఒక్కటే తప్ప మిగిలిన ఉల్లిపాయలన్నీ ఉడికిపోయాయి. రాముడు ఉడికిన వాటన్నిటినీ తినేసి బైరాగి వద్దకు ఉడకని ఉల్లిపాయని తీసుకుని వెళ్ళి చూపెట్టాడు. బైరాగి జరిగిందంతా విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈ రాత్రికి నేనిక్కడే పనుకుంటాను, తెల్లవారి లేచాక ఆ ఉడకని ఉల్లిపాయ ఉంది చూశావు, నీవు కోరిన కోరికలన్నీ ఇవ్వడం మొదలు పెడుతుంది అన్నాడు. బైరాగి పడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు రాముడు. తర్వాత ఇద్దరు నిద్రలో ఉండగా ఇంట్లోకి భీముడు ప్రవేశించాడు. రాముడు బైరాగిని భోజనానికి పిలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరుగుతుందో భీముడు పొంచి ఉండి అంతా విన్నాడు. ఉడకని ఉల్లిపాయ రాముడికి ఉపయోగపడకూడదనే కుత్సిత బుద్ధితో వాడు దాన్ని గుటుక్కుమని మింగి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు తెల్లవారుగా లేచిన రాముడు ఉడకని ఉల్లిపాయ కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. బైరాగి వాడిని ఊరడించి, నాయనా, నువ్వు కంగారు పడకు, అంతా నీ మేలుకే జరిగింది, ఆ ఉత్త ఉల్లిపాయ నీ కోరికలేం తీర్చగలవు అని అనుకోకు, నా మంత్రశక్తికి లోబడి ఎవడో దాన్ని మింగాడు, ఆ ఉల్లిపాయ వేడినీళ్లకు ఉడకదు, శరీరంలో అరగదు, నీకేం కావాలనిపించినా ఆ ఉడకని ఉల్లిపాయని, ఓ ఉల్లిపాయ, నాకు ఫలానిది కావాలి అని గట్టిగా అను, ఆ ఉల్లిపాయను మింగినవాడు వెంటనే వచ్చి నీ కోరికను తీరుస్తాడు. నీ కోరికలు తీర్చేవాడి శక్తికి మించిన కోరికలు నువ్వు అడగకూడదు. నువ్వు మాత్రం ఎన్నడూ అత్యాశకు పోకూడదు సుమా. మళ్ళీ 6 మాసాల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను నేను సంతోషంగా చూడాలి అన్నాడు. రాముడు బైరాగి కాళ్లకు వంగి నమస్కరించాడు. బైరాగి వెళ్ళిపోగానే వాడు గట్టిగా, ఓ ఉడకని ఉల్లిపాయ, నాకు పట్టుపరుపుల మంచం కావాలి అన్నాడు. కొద్దిసేపట్లో భీముడు వచ్చి వాడింట్లో పట్టుపరుపుల మంచం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఆ ఉల్లిపాయను మింగింది తన తమ్ముడు భీముడేనని తెలియగానే రాముడికి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. భీముడు లోగడ రాముణ్ణి మోసం చేసి తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని చాలా వరకు కాజేసి ఉన్నాడు. రాముడికి అప్పట్లో ఉండే ఈ పట్టుపరుపుల మంచం వాడి దగ్గర నుండి భీముడు చాలా చవకగా కొనేశాడు. ఆ తరువాత రాముడు, ఓ ఉడకని ఉల్లిపాయ, ఇప్పుడు నాకు 100 వరహాలు కావాలి అన్నాడు. భీముడు కాసేపట్లో వచ్చి రాముడికి 100 వరహాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు రాముడు భీముడి వద్ద 100 వరహాలు దాచుకుంటే తర్వాత తనకేం తెలియదని అబద్ధమాడాడు భీముడు. రాముడికిప్పుడు రోజులు చాలా సుఖంగా జరిగిపోతున్నాయి. ఉడకని ఉల్లిపాయ ధర్మమా అని భీముడు వాడికి రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాడు, ఇల్లు శుభ్రం చేస్తున్నాడు, ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనిపెడుతున్నాడు. ఇందుకోసం భీముడు వెనకటి కన్నా చాలా కష్టపడవలసి వచ్చేది. అయితే వాడికి శ్రమకు తగ్గ ఫలితం దొరికేది. అన్నగారికి అన్నీ చేసి పెడుతున్న భీముడిని ఊళ్ళో అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు. అభిమానం కొద్దీ వాడికి ఎక్కువగా ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు. అలా 6 నెలలు గడిచాక బైరాగి మళ్ళీ ఒకరోజు ఆ ఊరికి వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు. రాముడు బైరాగికి తాను చాలా సంతోషంగా ఉన్నట్టుగా చెప్పాడు. అప్పుడు బైరాగి భీముణ్ణి పిలిచాడు.
వాడు వస్తూనే బైరాగి కాళ్ల మీద పడి, అయ్యా, నేనిప్పుడు 2 మనుషుల కోసం అతిగా శ్రమపడవలసి వస్తున్నది. నా తప్పులన్నీ క్షమించి ఈ కష్టం నుండి నన్ను బయటపడేసే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. దానికి బైరాగి నవ్వి, నాయనా, చెడ్డవాళ్లను శిక్షించడంలోనే మంచివాళ్లకు మేలు జరగాలని నేను ఆ ఉడకని ఉల్లిపాయను సృష్టించాను. నీవిప్పుడు నీ అన్న దగ్గరకు వెళ్ళి అతడి చేత, ఓ ఉడకని ఉల్లిపాయ, నువ్వు నాకు చేసిన మేలు ఇక చాలు, ఇంకా అరిగిపో అని అనిపించు. అంతే, ఆ ఉల్లిపాయ జీర్ణమైపోతుంది. ఆ తర్వాత నుంచి మీరిద్దరూ ఎవరికి వారుగా ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. అప్పుడు భీముడు, అలాగా, ఉల్లిపాయను జీర్ణం చేయడానికి నా అన్న ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అన్నాడు దీనంగా. దానికి బైరాగి, అత్యాశకు పోయే వాళ్లను నేను క్షమించను. నీ అన్న అందుకు అంగీకరించకపోతే ఆ ఉల్లిపాయ నీ కడుపులో మాయమై నీ అన్న శరీరంలోకి వెళుతుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ నీ అన్న చేసి పెడతాడు. నీవు అత్యాశకు పోనంత కాలం మాత్రమే అలా జరుగుతుంది. ఆ తరువాత నువ్వు అత్యాశకు పోయావనుకో, ఆ వెనువెంటనే ఉల్లిపాయ మళ్ళీ నీ శరీరంలోకి మారుతుంది. కాబట్టి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో, ఇక వెళ్ళు అని బైరాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భీముడు అన్న దగ్గరికి వెళ్ళి బైరాగి చెప్పినట్లే కోరాడు. రాముడు వాడితో, భీముడా, నాకింకా తృప్తి కలగలేదు, అందువల్ల ఉల్లిపాయ జీర్ణం కావడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు భీముడు, రామన్నయ్య, నువ్వు అత్యాశకు పోతే అనుభవిస్తావు. నా మాట విను. ఉడకని ఉల్లిపాయ నాలో జీర్ణమైపోవాలని కోరుకో, ఇద్దరం సుఖిస్తాము అన్నాడు భీముడు. రాముడు మంచివాడే అయినప్పటికీ కోరగానే వచ్చే సుఖాలను వదులుకోలేక స్వార్థపరుడయ్యాడు. వాడు తమ్ముడి మాటలు వినకుండా, ఉడకని ఉల్లిపాయ నాకొక 100 వరహాలు తెచ్చిపెట్టు అన్నాడు. ఆ మరుక్షణం భీముడు నోట్లో నుంచి ఉల్లిపాయ ఒకటి బయటకు వచ్చి రాముడి నోట్లోకి ప్రవేశించింది. అప్రయత్నంగా రాముడు దాన్ని మింగేశాడు. చూశావా, నేను ముందుగానే హెచ్చరిస్తే వినలేదు. ఇక నుంచి నువ్వు నా కోర్కెలు తీర్చుతావు, అనుభవించు అన్నాడు భీముడు. రాముడు భయంతో వణికిపోతూ, ఒరే తమ్ముడా, ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నేను అత్యాశకు పోయిన మాట నిజమే, కానీ నాకు బుద్ధి వచ్చింది, నన్నింక వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, నేనిప్పుడు మునపటి భీముడిని కాదు, చాలా మారిపోయాను. కష్టపడి పనిచేయడంలో సుఖాన్ని, మంచిగా ఉండడంలో గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఇక నుంచి మనిద్దరం విడిగా కాక కలిసిమెలిసే బ్రతుకుతాం అని భీముడు గట్టిగా, ఓ ఉడకని ఉల్లిపాయ, అరిగిపో అన్నాడు. భీముడిలో వచ్చిన మార్పుకు రాముడు ఆశ్చర్యపోతూ, ఒరే తమ్ముడా, నువ్వు మళ్ళీ నా నుంచి అన్నీ రాబట్టుకుంటావనుకున్నాను, కానీ నీలో ఇంత మార్పు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు మంచివాడివి అనిపించుకోవడం కన్నా నాకు కావలసిందేముంది? నేను అత్యాశకు పోవడం క్షమించరానిది. నువ్వు నాకిచ్చినవన్నీ తిరిగి నీకే ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, మనమిద్దరం కలిసి ఉన్నప్పుడు నీదేంటి నాదేంటి, అసలు నీది నాది అన్న భేదం ఎందుకు? ఇద్దరం కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేస్తే ఏ ఉల్లిపాయ అవసరం లేకుండానే మనం గొప్పవాళ్ళం కావచ్చు అన్నాడు భీముడు. ఆ తర్వాత ఆ అన్నదమ్ముల కథ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. రాముడు భీముడు అన్యోన్యంగా ఉంటూ త్వరలోనే చాలా అభివృద్ధిలోకి వచ్చారు. మనుష్యులందరూ కూడా ఇలా ఉంటే ఏ బైరాగులు ఏ మహిమలు చూపించనవసరం లేదనుకున్నారు కేశవరం గ్రామస్తులు. 100 సార్లు బాధ పెట్టినా కూడా వాటన్నిటినీ మరిచిపోయి మళ్ళీ మాట్లాడేందుకు తపన పడే ప్రేమ నిజమైన ప్రేమ. అలాంటి నిజమైన ప్రేమ మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోవద్దు. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. బంధం భరిస్తే బలం అవుతుంది. అర్థం చేసుకోగలిగితే దానికి విలువ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.